జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలపై జరిగిన దాడి ఘటనలో 25 మందిపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేత రాము ఫిర్యాదుతో 25 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డి పైన కేసు నమోదైంది. నిన్న నల్లగొండవారిపల్లిలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ రాముపై దాడి జరిగింది. కార్లతో ఢీకొట్టి కర్రలతో దాడి చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలపై జరిగిన దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎన్నికల్లో కూడా ఉత్కంఠభరితంగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ కూడా ప్రధాన పార్టీల మధ్య టీడీపీ వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో కూడా హేమాహేమిగా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఏదైతే పులివెందల మండల సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి 6 మండలాల్లో కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం పాల్గొంది. అయితే ఒక రకంగా గత వైసీపీ హయాంలో చోటు చేసుకున్నటువంటి అవినీతి ఆరోపణల మీద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో కూడా ఇటు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా విస్తృత ప్రచారం చేస్తుంటే, మరోవైపు కూటమి 7 ఏళ్ల పాలన కూడా ప్రస్తుతం వైసీపీ కూడా ఎంటగొడుతుంది. ప్రస్తుతం ఈ మాటల యుద్ధం కూడా కొంచెం శృతి మించినట్టు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హద్దు మీరినటువంటి ఇరు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం పట్ల కూడా ఉద్రిక్త నడుమ ప్రస్తుతం పులివెందుల జెడ్పీ ఎన్నికలు కూడా చాలా ఆసక్తిగా మారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నల్లగొండవారిపల్లెలో నిన్న చోటు చేసుకున్నటువంటి ఘర్షణ వాతావరణం, దాదాపు 25 మంది టీడీపీ సానుభూతి పరుల మీద కూడా ప్రస్తుతం కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అందులో బీటెక్ రవి తమ్ముడు కూడా పేరు కూడా ప్రస్తావించారు పోలీసులు. ప్రధానంగా ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు వేలుపల్లి రాము మీద కూడా విచక్షణ రహితంగా కూడా కొంతమంది దాడి చేశారని ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు కూడా పూర్తిగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి కేసులు భయపడము, కాకపోతే అనవసరంగా కూడా టీడీపీ మద్దతుదారుల పేరు కూడా ప్రస్తావిస్తున్నారు. అసలుకి గ్రామస్తులు వాళ్ళకే సరిపోక కూడా అక్కడ వైసీపీ సానుభూతి పరులే దాడి చేసుకొని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని బీటెక్ రవి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కేసు ఫిర్యాదు ఇచ్చిన ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు ఉన్న పలంగా కూడా దాదాపు టీడీపీ నాయకుల మీద కూడా కేసు కట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, కానీ పూర్తి విచారణ చార్జ్ షీట్ లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఇది నిజంగానే టీడీపీ పనిగట్టుకుని ఏమన్నా దాడి చేసిందా, లేదంటే గినా వైసీపీ ఎన్నికల ప్రచారం వాంటెడ్ గానే టీడీపీ మద్దతుదారులు ఏమన్నా అడ్డుగా చెప్పి ఏమన్నా చేశారనేది కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి బీటెక్ రవి చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉప ఎన్నిక సమయం కూడా పోలింగ్ సమయం కూడా దగ్గర పడే కొద్ది కూడా ఇక్కడైతే ఉధృత పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. నిమిషం గంట కన్నా పరిస్థితి ప్రస్తుతం ఈ 6 పంచాయతీలలో కొనసాగుతుంది. ఎక్కడ కూడా వైసీపీ టీడీపీ మధ్య కూడా ఎక్కడ ఎన్నికల ప్రచారం కూడా ఏమాత్రం కూడా ఆపకుండానే వాళ్ళు దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఇరు ప్రధాన పార్టీలను కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం కొనసాగుతారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ ఆధ్వర్యంలో ఇప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత, అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారెడ్డి, అలాగే సీఎం రమేష్ అనుచరులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పులివెందుల మకాం వేసి దాదాపు వారం పైగానే ఈ టీడీపీ అభ్యర్థి ఏదైతే బీటెక్ రవి సతీమణి లతారెడ్డి ఉన్నారు ఆమె ఘన విజయం గెలిపించుకునేది కూడా కూటమి నేతలు కూడా ఆ దిశగా పయనిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.